సార్ అంటే అయ్యప్ప మాల అనే కాదు రకరకాల దీక్షలు తీసుకున్నారు. తిరుపతి మాల అంటే హిందూ మతం అనే కాదు, ముస్లిం మతం, క్రిస్టియన్ మతం కూడా అట్లా మాలలు వేసుకునే కల్చర్ ఉన్నది. భారతీయ హెరిటేజ్ అండ్ కల్చర్ని గౌరవిస్తూనే ఉన్నాం, దానికి అభ్యంతరాలు లేవు. కానీ అది ఏ కాన్సెప్ట్ అయితే మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు దూరం ఉంచడం కోసమే వాళ్ళు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ, పెద్దలు కానీ, సంబంధించినటువంటి వాళ్ళు కానీ మాల వేపిస్తారు. సపోజ్ అయ్యప్ప మాల వేపిస్తారు. 40 రోజుల వాళ్ళు దీక్ష బరాబర్గా చేస్తారు, చాలా డిసిప్లైన్గా చేస్తారు. 41, 42 రోజు వచ్చిన తెల్లారి నుంచే మొదలు పెడతారు. అన్ని రోజులు ఆల్కహాల్ కానీ ఇటు మత్తు పదార్థాలకు కానీ దూరంగా ఉన్నవాళ్ళు ఎందుకని అట్లా ఎమ్మటే వచ్చిన వెంటనే ఇదైపోతుంటారు? వాళ్ళ మానసిక స్థితి ఎట్లా ఉంటుంది? వాళ్ళని ఎట్లా బయటపడేపించడం చెప్పండి. అంటే అసలు వాళ్ళు మాల వేసే ఇంటెన్షన్, మాలని కానీ ఏదో ఒకటి ఉపవాసాలు కానీ చేసే ఇంటెన్షనే ఆ 40 రోజులకే అనే ముందు అనుకునే దిగుతారు. అది తప్పు. మానాలనే కాదు, వాళ్ళు ఈ 40 రోజులు గ్యాప్ ఇవ్వచ్చు, లేదా 50 రోజులు 60 రోజులు గ్యాప్ ఇవ్వచ్చు అని దిగుతారు. అది అంటే ఫస్టే వాళ్ళ ఇంటెన్షనే రాంగ్ ఉంటుంది. అనుకున్నదినే 40 రోజులు అనుకున్నప్పుడు 41, 50 రోజు వాళ్ళు వెళ్ళిపోతారు. అట్లా కాదు లైఫ్ లాంగ్. ఇప్పుడు ఈ 40 రోజులు ఉండగలిగాము, దేవుడు పూజ, ఎందుకంటే ప్రార్థన ఏదో చేసుకుంటున్నాం, అదే లైఫ్ లాంగ్ చేసి ఉండొచ్చు. కానీ వాళ్ళ ఆ ఇంటెన్షన్ లేదు. అంటే ఫిజికల్గా వాళ్ళు ఉండగలరు కానీ మానసికంగా వాళ్ళు బలహీనంగా ఉంటారు. ఎందుకంటే ఆ ఫిక్స్ అవటమే తప్పు. ఫస్ట్ టార్గెటే తప్పు పెట్టుకుంటారు. నేను ఇవాళ నుంచి మానేస్తా అనుకున్న వాళ్ళు 4 సార్లు ప్రయత్నించిన అవకాశం ఉంటుంది మానేయటానికి. అట్లా కాకుండా ప్రతి 40 రోజులు 50 రోజులు మానేసి నేను సమ్మర్లో దాగను, లేదా దేవుడు మాలలో దాగనని, మళ్ళీ కొంతమంది నేను ఈ ఊళ్ళో దాగను, ఊరు దాటితే తాగుతాను, ఇట్లాంటివి చాలా రకాలు పెట్టుకుంటారు. కొన్ని మంచిగా ఉన్నా కానీ అసలు నేను తాగననేది ఎందుకు పెట్టుకోరు అనేది. అంటే ఇప్పుడు నేను ఇందాక అన్నట్టు సోషల్ డ్రింకింగ్ అని కొంతమంది ఇప్పుడు అందరూ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎంతో కొంత తాగుతూనే ఉన్నారు. చాలా అతి తక్కువ మంది తాగట్లేదు. అది అకేషనల్ డ్రింకర్స్ తక్కువ మంది ఉన్నారు. అది స్టార్టింగ్లో అట్లా అనుకుంటాం, నేను ఆగగలను. మెల్లగా అట్లా ఎడిక్షన్లో దిగిపోతున్నారు కాబట్టి మళ్ళీ అందులో బింజ్ డ్రింకర్స్ అంటాం. అంటే ఇప్పుడు ఇట్లాగే కొన్ని రోజులు వాళ్ళకు వాళ్ళే ఆపుతారు ఏదో కారణం వల్ల, మళ్ళీ మొదలు పెడితే మళ్ళీ 10 రోజులు 20 రోజులు ఆగకుండా తాగుతారు, పనులు మానేసుకుని మళ్ళీ కొన్ని రోజులు ఆగుతారు. అట్లా ప్యాటర్న్ ఆఫ్ డ్రింకింగ్స్ ఉంటాయి. అది ఎక్కువ మందికి ఏంటంటే మీరు అన్నట్టు ఎక్కడికి వెళ్ళాలి మానిపించాలంటే, లేకపోతే మానతాడా ఇటు తీసుకెళ్తే మందులతో మానుకుంటారు, ఇది మనసులో ఉండాలంటే ఒక రకంగా నిజమే, మనసులో ఉండాలి. కానీ వాళ్ళకి మందులతోనో కౌన్సిలింగ్తోనో సహాయం చేస్తే మానే అవకాశాలు ఉంటాయి. ఆ టార్గెట్ పెట్టుకోవటమే తప్పు. మీరు అడిగిన 40 రోజులు 50 రోజులు నేను తాగనని టార్గెట్ పెట్టుకోవటం తప్పు. ఇక్కడి నుంచి నేను మానేస్తా అంటే మానేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.